దిస్ ఈజ్ రఘుప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసి కొద్దిగా కాన్సెప్ట్ అండ్ ఆల్సో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేసాం. సో ఈ వీడియోతో కాంప్లెక్స్ నెంబర్స్ 4 మార్క్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ రోజు ఒక 2 మోడల్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, if the point P denotes the complex number z equal to x plus iy in the organed plane, and if z minus I by z minus 1 is a purely imaginary, find the locus of P. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యూర్లీ ఇమేజినరీ గురించి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇమేజినరీ పార్ట్ వేరు, ప్యూర్లీ ఇమేజినరీ వేరు. వన్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ a ప్లస్ ఐబి అనే ఫార్మేషన్ లో ఉన్నట్లయితే హియర్ a is called the రియల్ పార్ట్ అని చెప్తాం, b is called the imaginary part అని చెప్తాం. If in case real part equal to 0, then the complex number becomes IB part only. So imaginary part మాత్రం ఉండి రియల్ పార్ట్ ఈక్వల్ 0 అయితే దాన్ని ప్యూర్లీ ఇమేజినరీ అని పిలుస్తాం. ఇఫ్ ఇన్ కేస్ b ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఓన్లీ రియల్ పార్ట్ మాత్రం ఉంటుంది కాబట్టి దాన్ని ప్యూర్లీ రియల్ అని చెప్తాము. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ప్యూర్లీ ఇమేజినరీ అని ఉంది. నెక్స్ట్ మీకు ఇంకొంచెం చేంజ్ చేస్తే ప్యూర్లీ రియల్ అని కూడా అడిగి ఉండొచ్చు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తే సేమ్ మోడల్ సేమ్ ప్రాబ్లమ్ లాస్ట్ లో ఒక ఆన్సర్ దగ్గర మనం చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఈజ్ ప్యూర్లీ ఇమేజినరీ. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది ప్యూర్లీ ఇమేజినరీ అని రావాలంటే, ప్యూర్లీ ఇమేజినరీ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పామంటే రియల్ పార్ట్ ఈక్వల్ 0 చేయాలి. సో రియల్ పార్ట్ అంటే ఇచ్చిన దీంట్లో రియల్ పార్ట్ మనకు అలా రాదండి. మనం ఏం చేయాలంటే సింప్లెస్ట్ ఫార్మ్, కాంప్లెక్స్ నెంబర్ సింప్లెస్ట్ ఫార్మ్ ఏంటంటే a ప్లస్ ఐబి. ఎనీ కాంప్లెక్స్ నెంబర్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ది a ప్లస్ ఐబి ఫార్మేషన్. సో మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ని a ప్లస్ ఐబి అనే ఫార్మేషన్ లో చేంజ్ చేసిన తర్వాత ప్యూర్లీ ఇమేజినరీ అంటే రియల్ పార్ట్ ఏదైతే పార్ట్ వచ్చిందో దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే మనకు ఒక ఈక్వేషన్ ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది లోకస్ ఆఫ్ P అని అర్థం. ఓకే, ప్యూర్లీ రియల్ అని అడిగితే ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ టు 0 చేయాలని అర్థం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ని మనము సింప్లిఫికేషన్ చేయాలి. z minus I by z minus 1 that equal, here z equal to x plus iy is the given. So z equal to x plus iy minus I by x plus iy minus 1. ఇప్పుడు మనకి రియల్ పార్ట్స్ ఇమేజినరీ పార్ట్స్ సపరేట్ చేస్తే x ప్లస్ ఐ బై మైనస్ ఐ హోల్ బై, ఈ రెండింటిలో x అండ్ మైనస్ 1 ఇస్ ద రియల్ పార్ట్, ప్లస్ ఐ ఇంటూ వై ఇస్ ద ఇమేజినరీ పార్ట్. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే x మైనస్ 1 ప్లస్ ఐవై కి కాంజుగేట్ అనేది ఫైండ్ చేయాలి. a ప్లస్ ఐబి కాంజుగేట్ అంటే ఏంటంటే a ప్లస్ ఐబి అనే ఫార్మేషన్ a మైనస్ ఐబి ఇస్ ద కాంజుగేట్. ఆ కాంజుగేట్ ని మనం డివైడ్ అండ్ మల్టిపుల్ అనేది చేయాలి. సో x మైనస్ 1 ప్లస్ ఐవై అంటే మైనస్ ఐవై హోల్ బై x మైనస్ 1 మైనస్ ఐవై చేసినట్లయితే ఫస్ట్ టర్మ్ అంటే x ఇంటూ ఫస్ట్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్, x into x, x square, x into 1 minus x, okay, x into iy minus xyi. Next, first, second, third completed. Next, coming to the next term, iy into x plus ixy, iy into iy minus I square y square. Next, iy into minus 1 minus iy. Second term, first term ixy, iy into minus 1 minus iy into iy plus into minus I square y square. Next, minus I into x minus ix, minus I into plus 1 plus I. Next, minus I into minus I plus I square y whole by, this is here a, this is b అనుకున్నట్లయితే a plus b into a minus b ఫార్మేషన్ లో వచ్చింది.
మనకి రియల్ నెంబర్స్ వరకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేషన్ ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఫార్మేషన్ ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎలా ఎందుకు వస్తుందంటే ఇదే సేమ్ ఫార్ములా మన కాంప్లెక్స్ నెంబర్స్ వాడితే బి ప్లేస్ లో మనం ఐబి రాస్తే ఐ స్క్వేర్ బి స్క్వేర్ ఫార్మేషన్ వస్తుంది. సో ఐ స్క్వేర్ ఇక్కడ -1 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఫార్మ్ అయింది అని అర్థం. సో మనకి ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబిని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములా కింద మనం యూజ్ చేస్తాం. సో ఏ స్క్వేర్ అంటే x-1 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్. బి స్క్వేర్ అంటే వై స్క్వేర్. ఇప్పుడు మనం రియల్ పార్ట్స్ ఇమేజినరీ పార్ట్స్ ని సపరేట్ చేయాలి. రియల్ పార్ట్స్ అన్నిటిని ఒక దగ్గర రాయండి. ఎక్స్ స్క్వేర్ -6 దిస్ ఈజ్ రియల్. నెక్స్ట్ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఇది వై స్క్వేర్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఐవై ఐఎక్స్ ఐ మళ్ళీ ఐ స్క్వేర్ అంటే -1 అంటే -y. దీస్ ఆర్ ది రియల్ పార్ట్. ఇది రియల్ నెక్స్ట్ రియల్ పార్ట్స్ రాసాం. రిమైనింగ్ ఇమేజినరీ పార్ట్స్ లో ఐ అనేది కామన్ తీయండి. ఐఎక్స్వై మైనస్ ఇది ప్లస్ బోత్ ఆర్ క్యాన్సిల్ చేసండి. ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి మనకి, ఇక్కడ ఐ ప్లస్ ఐ కామన్ తీస్తే 1 ఉంది, ఇక్కడ -x ఉంది -y హోల్ బై x-1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ ద టోటల్ వాల్యూ ఫైండ్ చేసాం. ఇప్పుడు దీన్ని సపరేట్ చేయాలి. ఎలా సపరేట్ చేయాలి? రియల్ పార్ట్స్ ఇమేజినరీ పార్ట్. ఎక్స్ స్క్వేర్ ఆర్డర్ గా రాకుమా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -x -y హోల్ బై x-1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దిస్ ఈస్ టోటల్ రియల్ పార్ట్. ఐ కామన్ తీస్తే 1 - x -y హోల్ బై x-1 హోల్ స్క్వేర్ plus y square. This is the total real part. This is the imaginary part. Asking the question purely real means purely imaginary. Purely imaginary means real part equal to 0. Given that purely real, purely imaginary. Purely imaginary means real part of given complex number. Real part of given complex number z minus i by z minus 1 equal to 0. Real part of z minus i by z minus 1 equal to 0. ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ కాంప్లెక్స్ నెంబర్ కి రియల్ పార్ట్ అనేది ఫైండ్ చేసాం. ఇందులో రియల్ పార్ట్ మనకి ఏమొచ్చింది? దిస్ ఈస్ టోటల్ రియల్ పార్ట్. సో దేర్ ఫార్ x square plus y square minus x minus y whole by x minus 1 whole square plus y square equal to 0. Cross multiplication చేస్తే x square plus y square minus x minus y equal to 0. This is the locus of P అని అర్థం. ఓకే, యాస్టీజీగా ఈ మోడల్ ఏ సమ్ ఇచ్చినా ఇంతేనండి. z-1 by z i by z-1. ఏ కాంప్లెక్స్ నెంబర్ అయినా z ఈక్వల్ x ప్లస్ iy అని ఇస్తాడు. సో z ఈక్వల్ x ప్లస్ iy ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చేస్తాం. ఇక్కడ మనకి కాంజుగేట్ అంటే ఏ ప్లస్ ఐబి ఫార్మేషన్ వచ్చిన తర్వాత ఏ మైనస్ ఐబి కాంజుగేట్ చేస్తాం. సింప్లిఫికేషన్ చేసిన తర్వాత రియల్ పార్ట్స్ ఇమేజినరీ పార్ట్స్ సపరేట్ చేస్తాం. ఎప్పుడైతే క్వశ్చన్ లో ప్యూర్లీ ఇమేజినరీ అన్నాడో రియల్ పార్ట్ ఈక్వల్ 0 తీసుకుంటాం. ఎప్పుడైతే క్వశ్చన్ లో ప్యూర్లీ ఇమేజినరీ అన్నాడో ప్యూర్లీ రియల్ అన్నాడో ఇమేజినరీ పార్ట్ అంటే ఈ పార్ట్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. దట్ ఈస్ ద ఫైనల్ లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫార్మ్ అవుతుందని అర్థం. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ x minus i by whole power 1/3
x minus I by whole power 1 by 3 equal to a minus ib. Then show that x by a plus y by b, x by a plus y by b equal to 4 into a square minus b square. X by a plus y by b equal to 4 into a square minus b square. This is also a general problem. X minus I by whole power 1 by 3 equal to a minus ib. Then show that. Given that రాద్దామండి, x minus I by whole power 1 by 3 equal to a minus ib. So both sides cube చేద్దాం. So x minus I by equal to a minus ib whole cube. Here a minus b whole cube formula. A minus b whole cube formula. A cube minus b cube minus 3a square b plus 3ab square. A minus b whole cube formula. A cube minus b cube minus 3a square b plus 3ab square. That equal to a cube formula apply cheste a cube. And minus b cube means ib whole cube. Minus 3a square. b ante ib వచ్చింది. Plus 3a, a ante a. b square ante ib whole square. Clear? That equal a cube. I cube value find చేయడం. I cube equal to I square into I. I square value minus 1. Minus 1 into I minus I. Clear? So ఇక్కడ I cube minus I వచ్చింది, ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ వచ్చింది. ప్లస్ b cube I. నెక్స్ట్ మైనస్ 3a square b I. Again I square equal to minus. So plus or minus minus ఫామ్ అయిపోయింది. 3ab square ఫామ్ అయింది. నెక్స్ట్ మనం రియల్ పార్ట్స్, ఇమేజినరీ పార్ట్స్ సపరేట్ చేద్దాం. These two are the imaginary parts. These two are the real parts. So a cube minus 3a square. So 3ab square. Plus I కామన్ తీసినట్లయితే b cube minus 3a square b. Comparing the both sides real and imaginary parts. Comparing real and imaginary parts. ఇక్కడ రియల్ పార్ట్స్ మనకి x ఫామ్ అయింది. ఇక్కడ రియల్ పార్ట్స్ a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఇమేజినరీ పార్ట్స్ మైనస్ y. ఇక్కడ ఇమేజినరీ పార్ట్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ఫామ్ అయింది. క్లియర్? ఇక్కడ మనం a ని కామన్ తీసినట్లయితే రిమైనింగ్ a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ఫామ్ అయింది. ఇక్కడ y ఈక్వల్ టు పాజిటివ్ మైనస్ తో మల్టిపుల్ చేస్తే 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్ ఫామ్ అయింది. అండ్ ఆల్సో b అనేది కామన్ తీసినట్లయితే 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వచ్చింది. క్లియర్? మనకి క్వశ్చన్ ఏం చెప్పింది? x by a plus y by b. ఓకే, LHS ఈక్వల్ టు x by a plus y by b. క్లియర్? లేదనుకుంటే దీని నుంచి రాయండి. x ఈక్వల్ టు a ఇంటూ అంటే x by a ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్. ఇక్కడ y by b ఈక్వల్ టు 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. Okay, asking the question x by a plus y by both are adding. So x by a plus y by b equal to x by a value a square minus 3b square. Y by b value 3a square minus b square. That equal to మనకి a square plus 3a square 4a square. 3b square minus b square 4b square. That equal 4 is the common. We have get the answer 4 into a square minus b square. Okay, this is the general problem. We have to know the only the a minus b whole cube formula. Applying this formula, we have to comparing the real and imaginary parts. We get x by and y by b values. Adding these two, we get the answer also.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.